ఇంపీరియల్ చోళాస్. సో చోళాస్ అంటే PS2 సినిమా వచ్చింది, ఇది విలమీని వచ్చిన సినిమా. PS2 తాంజావూరుకి వెళ్ళాలి, తాంజావూరు అంటారు. సో PS2 ఇంకెప్పటికీ అప్పటికి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు, అప్పుడే సినిమా వచ్చింది. సో చేరాస్, చోళాస్, పాండ్యాస్ వీళ్ళందరూ ఎక్కడ నుంచి తీసుకుందంటే హతిగుంప ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇది, ఖచ్చితంగా గుర్తుండాలి. హతిగుంప ఇన్స్క్రిప్షన్ కరవేల అన్నట్టే నేర్పించిండో అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. అంటే హిస్టరీ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. దిస్ చోళాస్ ఆర్ ఫ్రమ్ బేసికలీ ఫ్రమ్ తాంజోర్. అండ్ ఇది వీళ్ళు స్టార్ట్ చేస్తారంటే విజయాలయ చోళ అంటే స్టార్ట్ చేసింటారు. సో పల్లవాస్కి, పాండ్యాస్కి వీళ్ళు స్ట్రగుల్ ఉంటుంది ఎప్పుడు. సో ఆ స్ట్రగుల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు చోళాస్. సో వీళ్ళు ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు, పల్లవాస్, పాండ్యాస్ వీళ్ళందరూ కొట్టుకుంటారని వీళ్ళు చోళాస్ తీసుకున్నారు. సో మనం ఓన్లీ ఇంపార్టెంట్ కింగ్స్ గురించి చదువుతాం. అందులో రాజరాజబాన్ ఆర్ అరుల్మోలి అంటే ఎవరు, మన ఆయన పేరు ఏం పేరు, రవియా ఆయన పేరు ఉంటారు కదా, హీరో, తమిళ్ హీరో. సో ఈయన బృహదీశ్వర శైవ టెంపుల్ని కట్టిండు ఎట్ తాంజావూర్, నాగనిపట్నం. సో క్వశ్చన్స్ వెరీ సింపుల్ వస్తాయి. ఎట్లంటే బృహదీశ్వర, సో ఎంత సింపుల్గా వస్తాయి అంటే మనం చాలా సింపుల్గా వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలా టఫ్ వస్తాయి. అట్లాంటి మనం ఎక్కువ ఛానల్ కవర్ చేయలేం. సో ఆ టఫ్ వచ్చేటి మనకి ఇంపార్టెంట్ కాదు. సో 10 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్ ఈజీ వస్తాయి, ఒక క్వశ్చన్ టఫ్ వస్తాయి. సో ఈ 9 క్వశ్చన్స్ వెరీ బేసిక్ నుంచి వస్తాయి. సో ఈ 9 తెచ్చుకుంటే అయిపోతుంది. సో ఈయన బృహదీశ్వర శైవం టెంపుల్ని కట్టిండు, ఓకే, తాంజావూర్లో. అండ్ నాగనిపట్నంలో ఒక విహార కట్టిండు. సో ఈయన బినోవెల్ అంటారు అన్నమాట. సో బుద్ధిస్టులకు కూడా ఆయన విహారాస్ అనేవి కట్టించిండు, నాగనిపట్నంలో కట్టిండు. అండ్ ఈయన నావెల్ ఎక్స్పెడిషన్స్ ఎక్కడి వరకు ఉంటాయంటే సైలంలో అమ్మాయితో లవ్ ఇస్తుంది ఐశ్వర్య. అండ్ మాల్దీవ్స్ వరకు కూడా ఈయన చేసిండు యాత్రలు. అండ్ ఈయనకి ఫుల్ స్టాండింగ్ ఆర్మీ ఫుల్ ఉండేది, అండ్ నావీ కూడా ఫుల్ ఉండేది. అదే మన చాళుక్యాస్కి నావీ ఉండేది కానీ స్టాండింగ్ ఆర్మీ లేదు చాళుక్యాస్కి. ఓకే, నెక్స్ట్ రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ ఇండోనేషియాకి వెళ్ళిన టూర్కి, థాయిలాండ్ కడారం వరకు పోయిండు. అండ్ లంక మొత్తాన్ని కవర్ చేసిండు. నార్త్ ఇండియా మాహిపాల కింగ్స్ వరకు పోయిండు ఈయన. సో కంప్లీట్ ఇంకా మొత్తం అసలు ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం కవర్ చేసిండు. ఫ్రమ్ ఇండోనేషియా, థాయిలాండ్, కడారం, లంక, నార్త్ ఇండియా వరకు కూడా పోయిండు ఈయన. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ బిల్ట్ గంగై కొంట చోళాపురం, వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కో చాప్టర్ మ్యాక్సిమం ఒక పేజీ, ఒక్క పేజీలో గ్రీన్ పెన్వి మ్యాక్సిమం ఒక 10 కూడా లేవు, కొందరు 5 ఉన్నాయి, కొందరు 10 ఉన్నాయి. సో ఆ గ్రీన్ పెన్తో రాసిన మొత్తం ఖచ్చితంగా ఇట్లా నోటికి రావాలి. సో ఈయన రాజేంద్ర చోళ వన్ అన్నట్టయినా గంగైకొండ చోళాపురంని కట్టిండు. అండ్ ద ఫేమస్ రామేశ్వరం టెంపుల్ కూడా ఈయననే రాజేంద్ర చోళ వన్ కట్టిండు. అండ్ ఇంకొక కులతుంగ చోళ. సో కులతుంగ చోళ అంటే ఈయన వెంగీస్ని చోళాస్ని యునైట్ చేసిండు. సో వెంగీస్ని చోళాస్ కిందకి తీసుకొచ్చిండు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హీ సెంట్ గుడ్ విల్ మిషన్ టు చైనా. దట్స్ గ్రీన్ పెన్. అంటే మీరు చైనాకి ఇట్లా రాయబారం పంపిండు గుడ్ విల్ మిషన్ లాగా. ఓకే, నెక్స్ట్ రాజేంద్ర 3. సో రాజేంద్ర 3 అని అంటే లాస్ట్ చోళా కింగ్. సో ఈ రాజేంద్ర 3 ఈ వాజ్ డిఫీటెడ్ బై జటావర్మన్ సుందరపాండ్య 3. తెలుసు కదా సుందరపాండ్య వాళ్ళ మన ఆయన నాజర్. సో నాజర్ వాళ్ళ కొడుకు శ్రీ జటావర్మన్ అంటే సుందరపాండ్యుడు వచ్చాడు అంటే ఐశ్వర్యరాయ్. సో ఆ సుందరపాండ్యని వాళ్ళ డాడీ, సో ఇట్లా పేరు పెట్టుకుంటారు వాళ్ళ ఫాదర్కి. ఓకే, సో ఆ జటావర్మ. సో ఆ తర్వాత ఇట్లా వీళ్ళు పాండవాస్ చేతులకి, అండ్ కొంచెం పాండవాస్ కొంచెం హొయసలాస్ షేర్ చేసుకున్నారు ఈ రాజ్యాన్ని. ఓకే, అండ్ ఈ కింగ్ ఎవరంటే రాజేంద్ర 3. సో రాజేంద్ర 3 అనే కింగ్ని ఈ వాజ్ ద లాస్ట్ కింగ్. సో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది, సో వెరీ 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 ఒక డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది వీళ్ళకి. సో హెరిడిటరీ ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక పార్లమెంటరీ డెమోక్రసీ ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుంది. అండ్ మనకి ఇన్ని డైనాసిటీస్లో ఎవరు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎంకరేజ్ చేసిందంటే ఇట్ వాస్ చోళాస్. సో ప్రొవిన్షియల్ ఎకనామిక్స్, డిస్ట్రిక్ట్ వైజ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా. ఇప్పుడు మన ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ విధానం ఇట్లా. సో వాళ్ళు సేమ్ అప్పుడు అదే ఉంచుతారు. ఓకే, సేమ్ మండలమ్స్, నాడూస్, విలేజెస్, ఆటోనమీస్. సో విలేజ్కి సభస్ ఉండేవి. ఓకే, ఊరు. సో ఆ సభలు ఏంటి అంటే విలేజ్ అగ్రహారమ్స్ ఒకటి ఉంటాయి, అండ్ ఉర్ అనేది ఒకటి ఉంటుంది, ఉర్స్. సో అగ్రహారమ్స్ అంటే అందరూ, ఓన్లీ బ్రాహ్మణ్స్ అందరూ ఉంటారు. అండ్ ఉర్స్ అంటే వేరే క్యాస్ట్లో వాళ్ళందరూ కలుస్తారు. ఓకే, అండ్ ఒకవేళ ఈ కమిటీలో కలవాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్
ఆయన ఏదో ఒకటి చదువుకొని ఉండాలి. సో అప్పటికంటే ఏదో సంథింగ్ రిలేటెడ్ టు ద వేదాస్ అండ్ ఆల్ ఏదో ఒకటి చదువుకొని ఉండాలి. అండ్ పరాంతకుడు అంటే మన ఎవరు, అదే విలన్ క్యారెక్టర్ చేస్తారు కదా పరాంతకుడు. వాళ్ళు గెలుద్దామని చూస్తాడు పరాంతకుడు, మన పాలక్వెన్లో వస్తాడు. సో ఆయన పరాంతకుడు. సో పరాంతకుడు 2 ఇన్స్క్రిప్షన్స్ వేపిస్తాడు. ఒకటి ఉత్తర్మేరు చెంగల్పట్టులో ఉంటుంది. సో లోకల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇస్తారు. సో ఇట్లాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లాస్ట్ టైం అడిగిండు, సో ఈసారి అడిగాడు. ఓకే, సో మనకి తెలియాలి ఏది అడుగుతాడు. సో సపోజ్ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఉంటుంది, దాంట్లో ఎనీ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అదే మన ఇప్పుడు ఈ హిస్టరీ ఉంటుంది, ఈ హిస్టరీలో ఆ ఇన్స్క్రిప్షన్ షుడ్ డినోట్ సంథింగ్. సో ఇది లాస్ట్ టైం ఎందుకు అడిగిండు, ఇట్ మెన్షన్ అబౌట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. సో అట్లాంటివి అడుగుతాడు. ఓకే, అండ్ ఇవి ఇట్లాంటివి కూడా అడుగుతాడు. అగ్రహారమ్స్, ఉర్స్ అంటే అందరు క్యాస్ట్ ఉండేటోళ్ళు అండ్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే ఈ సభలలో ఉండేటోళ్ళు. అండ్ స్టాండింగ్ ఆర్మీ ఉండేది, మిలిటరీ క్యాంప్స్ ఉండేవి. ఆ క్యాంప్స్ని కొడగమ్స్ అనేటోళ్ళు. సో కొడగం అంటారు. సో దాన్ని మిలిటరీ క్యాంప్స్ అంటారు కొడగం అంటే. ఓకే, అండ్ రాయల్ ట్రూప్స్, పర్సనల్ ట్రూప్స్ ఉండేవి. రాయల్ ట్రూప్స్ అంటే ఇప్పుడు ఆమెకి మన ఐశ్వర్యరాయ్కి సపరేట్ ప్యాలంక్విన్ ఉంటుంది. అండ్ పర్సనల్గా కూడా ఓన్లీ ఆమె దగ్గర ఒక సపరేట్ ట్రూప్స్ ఉంటారు 5 మంది. వాళ్ళని ఏమంటారంటే వెల్లైకరార్ అంటారు. అండ్ రాయల్ ట్రూప్స్ ఎవరైతే మోస్తారో వాళ్ళని కైకొల్ల పెరుమాళ్ అంటారు. సో కైకొల్ల అంటే కాలరిగేదాకా మోయాలన్నమాట. వెల్లైకర్రార్ అంటే పర్సనల్ ట్రూప్స్. వాళ్ళు ఎప్పుడు వీళ్ళతోనే వెళ్తారు ఎటు పోయినా. సో వాళ్ళని వెల్లైకరార్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వెరీ నాగపట్నంలో ఆల్రెడీ ఒకటి మన విహార ఉంటుంది అక్కడ నాగపట్నంలో. ఈయన ఎవరు కడతారు, అరుల్మొళి కడతారు కదా నాగపట్నం విహార. సో అక్కడ ఇంకొక విహార ఉంటుంది, దాని పేరు చూడామణి విహార. ఓకే, సో చూడామణి విహార అనేది కూడా నాగపట్నంలో ఒకటి ఉంటుంది. అండ్ కులి, మా, వెలి, పట్టి ఇవన్నీ ల్యాండ్ మెజర్మెంట్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో యాన్షియంట్ హిస్టరీలో ఆర్ చోలాస్ హిస్టరీలో వాట్ ఈస్ కులి, మా, వెల్లి అండ్ పట్టి. సో ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఇట్లా అడుగుతారు. సో కులి, మా, వెల్లి, పట్టి అంటే ఇట్ ఈస్ ల్యాండ్ మెజర్మెంట్. సో ఇది సంబంధించిన డిఫరెంట్ ల్యాండ్ మెజర్మెంట్ అది. సో నెక్స్ట్ కంచి అనేది సిల్క్స్కి ఫేమస్. సో ఇప్పుడు కూడా కంచి సిల్క్కి ఫేమస్, అనవసరంగా రాసినాయి. సో నెక్స్ట్ లోకల్ మర్చెంట్స్ని నగరం అక్కడ వాళ్ళు డీల్ చేస్తారు లోకల్ మర్చెంట్స్. ఓకే, అండ్ ఉరయూర్ అనేది కాటన్కి ఫేమస్ అన్నమాట. కంచి అనేది సిల్క్కి ఫేమస్. సో ఇది ఇంకా ఇప్పటికీ సస్టైన్ అయింది. సో ఉరయూర్ అనేది కాటన్కి ఫేమస్, బట్ ఇట్ కూడా సస్టైన్. అండ్ ఇదంతా బై లోకల్ మర్చెంట్స్ నగరంలో అమ్మేటోళ్ళు అన్నమాట వీళ్ళు. ఓకే, అండ్ దీనికి సంబంధించిన లిటరేచర్ ఏంటంటే సంఘం లిటరేచర్ జనరల్గా. సో సంఘంకి శిల్పాధికారం ఒకటి ఉంటుంది, సంఘం లిటరేచర్. సో కంబన్ అన్నట్టయినా ఒక రామాయణం రాసిండు. సో కంబన్ రామాయణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి సంబంధించిన లిటరేచర్. ఓకే, నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ వీళ్ళు PS2 వాళ్ళు దే యూజ్ ద్రవిడ ఆర్కిటెక్చర్. అండ్ ఈయననే మన హీరో విక్రమ్ హీ స్టార్టెడ్ గోపురం. సో ఇప్పుడు మనం ఏదైతే ద్రవిడలో గోపురం అని స్పెషల్గా మాట్లాడుతున్నామో, గుడి ముందు ఉంటుంది గోపురం. సో ఈ గోపురంని స్టార్ట్ చేసింది విక్రమ్ గోపురం. ఓకే, సో చోళాస్ స్టార్టెడ్ ఈ గోపురం టెక్నిక్స్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఏది బృహదీశ్వర టెంపుల్ ఎవరు కట్టిండ్రు, ద అరుల్మొళి. అండ్ గంగైకొండ చోళాపురం. అండ్ ఐరతీశ్వర టెంపుల్ ఎట్ దారసుర ప్లేస్ హౌస్ ఉంది. బట్ ఈ మూడు రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి వచ్చింది. సో గంగైకొండ చోళాపురం ఎవరు కట్టిండ్రు, రాజేంద్ర చోళ 1 కట్టిండ్రు. ఓకే, అవి 2 ఖచ్చితంగా గుర్తుండాలి. సో బృహదీశ్వర టెంపుల్ ఎవరు కట్టిండ్రు, అరుల్మొళి. గంగైకొండ రాజేంద్ర చోళ. అండ్ ఐరవతేశ్వర టెంపుల్ కూడా ఒకటి ఉండేది. ఓకే, అండ్ వీళ్ళకి బ్రాంజ్ స్కల్ప్చర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సపోజ్ ఒకవేళ చోళకు సంబంధించి పంచాయతన్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ కావద్దు. పంచాయతన్ ఈజ్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సంథింగ్. పంచాయతన్ ఈజ్ ఎ టెంపుల్ స్టైల్. సో వాళ్ళకి సంబంధించిన ఒక టెంపుల్ స్టైల్. సో వీళ్ళు చోళాస్ ఎట్లా పోయిందంటే మాలిక్ కఫూర్ తెలుసు కదా, గే. సో మాలిక్ కఫూర్ మన అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉంటాడు, గే క్యారెక్టర్ వేస్తారు సినిమాలో. సో ఆయన మాలిక్ కఫూర్. సో ఆ మాలిక్ కఫూర్ నాశనం చేస్తాడు వీళ్ళని, చోళాస్ని. ఓకే, సో అట్లా చోళాస్ అనేది ఎండ్ అయిపోతుంది.